భారతీయ అందున ఆంధ్రుల భోజనం తన భర్తకు అక్కడ దొరికుండదని గ్రహించిన సీత వంట మనిషితో చెప్పి ప్రత్యేకంగా వంట చేయించింది. అంతేకాదు స్వయంగా తను వడ్డించింది కూడా. వనమాలి ఒక్క తడవ తన వెండి కంచం కేసి చూశాడు. కాకరకాయ, వంకాయ గుత్తిగా వండిన కూరలు, కంది పచ్చడి, గోంగూర పచ్చడి, ఉల్లిపాయ కారం, బూడిద గుమ్మడికాయ వడియాలు, ఆవకాయ, ఆపడాలు, పచ్చిమిరపకాయలు వేయించిన కారం, పప్పుచారు మొదలైన వంటకాలు చూసేసరికి అతనికి ప్రాణం లేచొచ్చింది. సంతోషంగా, 3 ఏళ్ల అనంతరం నేను ఈ భోజనం చేస్తున్నాను. చూడు మహి, తాతయ్యలు గాని అమ్మగాని నువ్వు గాని నన్ను మాట్లాడించకండి అన్నాడు. సీత నవ్వుతూ నెయ్యి వడ్డించింది. అతను ఏకాగ్రతతో భోజనం చేస్తున్నాడు. సగం భోజనం అయ్యే వరకు ఎవరూ మాట్లాడలేదు గాని తర్వాత రామశాస్త్రి ఊరుకోలేక, అది కాదురా, ఆ దేశంలో భోజనం కూడా సరిగ్గా ఉండదా? అన్నం గిన్నం దొరకదా అన్నాడు. దొరుకుతుంది మావయ్య. అది ఇలా ఉండదు. అది కూడా ఏ సౌత్ ఇండియన్ రెస్టారెంట్లోనో అరవ భోజనం దొరుకుతుంది. దానికోసం 100 మైళ్ళైనా వెళ్ళాలి. అందుకని దొరికింది తిని గడిపాను. ఆంధ్రుల భోజనం అసలు దొరకదనే చెప్పాలి. తప్పి జారి ఏ తెలుగు వాళ్ళైనా భోజనానికి పిలిచినా వాళ్ళు ఇన్ని రకాలుగా తయారు చేయలేరు. నిజం చెప్పాలంటే అక్కడ శాఖాహారులంటే చులకననుకో. నన్ను గ్రాస్ ఏటర్ అని పిలిచేవాళ్ళు అన్నాడు కంది పచ్చడి కలుపుకుంటూ వనమాలి. భగవంతుడి సృష్టిలో బలమైన ఏనుగు ఖడ్గమృగము కూడా గ్రాసేటర్సే అన్నాడు లక్ష్మీనారాయణ నవ్వుతూ. ఇప్పుడు ఈ దేశంలో కూడా శాస్త్రదల్లి అన్న విక్రయ మహాపాపం అంటూనే అన్నాన్నమ్మే కేచకులు వచ్చిన తర్వాత శాకాహారానికి కూడా మసాలాలు వేస్తున్నారోయ్. చూడమ్మా సీత, ముసల్తనం వచ్చిన తర్వాత ఈ దర్భముడి ఉంగరం బొత్తిగా వేలికి ఉండడం లేదు. ఇప్పుడు విస్తట్లో జారిపడింది. దీన్ని కాస్త కడిగి ఎక్కడైనా దాచమ్మా అన్నాడు రామశాస్త్రి. సీత కుడి చేత్తో వడ్డిస్తూ ఉండడం వల్ల పప్పుచారు గరిట వదలకుండానే ఎడంచేయి చాచింది. ఆ చేతిలో ఉంగరం పెట్టబోతూ ఆ చేతి వంక, ఆ చేతిలో గీతల వంక పరీక్షగా చూడసాగాడు రామశాస్త్రి. వనమాలి అది చూసి, ఏం మావయ్య, సీత చెయ్యి ఎప్పుడూ చూడలేదా ఏంటి? నేను చూశాను గాని అన్నాడు. రామశాస్త్రి ఒక్క నిట్టూర్పు విడిచి ఆ ఉంగరాన్ని సీత చేతిలో పడేశాడు. ఇహ ఆ తర్వాత ఆయన సరిగ్గా భోజనం చేయలేదనే చెప్పాలి. ఇది మిగతా వాళ్ళందరూ గ్రహించకపోయినా వనమాలి మాత్రం గ్రహించాడు. ఒరే అబ్బాయి, మీ నాయన ఆస్తి నా ఆస్తి కూడా ఎన్నాళ్ళు చూశాను. అదేదో లెక్కలు చెప్పి నీకు అప్పగించేసి నేను తురి ఆశ్రమం స్వీకరించాలనుకుంటున్నాను అన్నాడు గంభీరంగా రామశాస్త్రి. అప్పుడే ఏం సన్యాసమయ్యా అన్నాడు లక్ష్మీనారాయణ. నన్నడిగితే నువ్వు కూడా ఆ పని చేయడం తక్షణ కర్తవ్యం. అప్పుడే ఏంటి? అప్పుడే. మనమేం పాపాయిలం కాదు, యువకులము కాదు, వృద్ధులం. మన మమతానుబంధాలు తెంచుకునే వేళ ఇదే. మనం ఉండి మాత్రం ఏంటి ప్రయోజనం అంటావు? ఒరే వనమాలి, భోజనం చేశాక లెక్కలు చెబుతా అని భోజనం త్వరగా ముగించి లేచి వెళ్ళిపోయాడు రామశాస్త్రి. ఒక్క మహీ తప్ప అక్కడున్న అందరూ ఆలోచనల్లోకి పోయారు. సీతకు ఇంట్లో ఉన్న 2 పెద్దలు సన్యసిస్తారంటేనే అదో మాదిరిగా ఉంది. అయినా ఈ 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో వీళ్ళకింకా బ్రాహ్మణ ఛాదస్తాలు పోలేదని లోలోపల విసుక్కుందామే. లక్ష్మీనారాయణ రామశాస్త్రి మాటల్లో అర్థం బోధపడక ఆలోచిస్తూ లేచిపోయాడు. వనమాలి సుష్టిగా భోంచేసి చేయి కడుక్కుని సీత అందించిన తాంబూలం వేసుకుని మేనమామ గదిలోకి వెళ్ళాడు. ఎవరూ చెప్పకుండానే తలుపులు మూసి గడియపెట్టి, ఏంటి మావయ్య, ఏముందేంటి సీత చేతిలో? ఒరే అబ్బి, నీకింకా నా మీద నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషం. జ్యోతిష్యానికి సామాన్యంగా సరస్వతీదేవి శాపం ఉందంటారు. పరిస్థితులు చూస్తే నాకు అలా కనిపించడం లేదు. ప్రతిదీ జరిగేటట్టే కనబడుతోంది అన్నాడు రామశాస్త్రి బాధగా. కాకున్నది కాక మాందు. దీనికోసం విచారించి ఏం ప్రయోజనం? ఏం జరుగుతుందో చెప్పు మావయ్య. భగవంతుడు చాలా చమత్కారమైన వాడురా. నువ్వింత పెద్ద డాక్టర్వి కదా, సామాన్యంగా శరీరానికొచ్చే ఏ రోగాన్నైనా నువ్వు తగ్గించగలవు. అందుకని ఆయన గ్రహాన్ని ఎలా సర్దాడంటే, నీ జాతకంలో లగ్నంలో సప్తమంలో కుజశనులున్నారు. అది అగ్నితత్వ రాశి. 5 దుష్టగ్రహాల పాపదృష్టి ఉండడం చేత అగ్ని ప్రమాదం వల్ల భయం ఉంది నీ భార్యకి. ఇందాక ఆమె చేయి చూశాను. ఆమె చేతిలో ఆమెకింకొక 5 ఏళ్ల కంటే ఆయుర్దయం లేదని తోస్తోంది. అదీకాక నీ జాతకం ప్రకారం నీకు ద్వితీయ వివాహయోగం ఉంది. ఇంకా చిత్రమేంటంటే నీకు 46 ఏళ్లు వచ్చిన అనంతరం నువ్వు చనిపోతావు, బతుకుతావు. ఇది సృష్టిలో ఎవరికీ ఉండని నియోగం. అష్టమంలో రవిరాహువులు ఉండడం చేత ఏల్నాటి శని ప్రారంభమవడం చేత అనుకోకుండా నువ్వు లేకుండా పోవచ్చు, కానీ ఉంటావు. వృశ్చిక లగ్నంలో పుట్టి భాగ్యంలో పంచమాధిపతి అయిన గురువు
భాగ్యాధిపతి అయిన చంద్రుడితో కలిసి భాగ్యస్థానంలో ఉండి మేషంలో స్వక్షేత్రంలో ఉన్న కుజుడి దృష్టి పొందడం వల్ల గురువు ఆత్మ ప్రవేశిస్తుందని జాతకం చెబుతోంది. అలాంటి గ్రహ సంపత్తి గల వ్యక్తి శరీరంలో నీ ఆత్మ ప్రవేశించొచ్చు. అప్పుడు నీకు బ్రతుకు తిరిగి సిద్ధిస్తుంది. ఈ జాతకం 2-3 కోట్ల మందిలో ఒక్కళ్ళకుంటుంది. శుక్రాచార్యుల జాతకము, పరీక్షిత్తు జాతకము ఇలాంటివి. శ్రీ శంకరుల జాతకం కూడా ఇలాంటిదే. ఆయన మహానుభావుడవడం వల్ల స్వయంగా పరకాయ ప్రవేశం సాధించగలిగాడు. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మొదటి శరీరాన్ని చెడగొట్టుకోకుండా మరొక శరీరంలో ప్రవేశించడం అనేది. నీ విషయంలో నీ శరీరం నశిస్తుంది, కానీ నీ ఆత్మ సహస్ర మాస జీవి. నీ శరీరం మాత్రం నాకు లెక్క కందడం లేదు. ఉంటుందో ఉండదో నాకు తెలిసినంత మటుకు నేను పై చెప్పిన మాటలు నిజం. అయినా ఈశ్వరచ్చకే మనమెంత అన్నాడు రామశాస్త్రి. మావయ్య, ఈ లెక్కలు నేను వేశాను గాని తప్పించే మార్గం ఏమన్నా ఉందా అని. పాండురాజుకి ఇలాంటి సంకటమే వస్తే పెద్దలు నిర్ణయించిన పద్ధతి స్త్రీ సంగమం వద్దని. నీ విషయంలో జాతకం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మార్చలేడు గాని ఆమె విషయంలో నువ్వామెకు దూరంగా ఉంటే బ్రతికే అవకాశం ఉంది. అయినా నాయనా, జీవితంలో అన్ని సుఖాలకు మించింది స్త్రీ సుఖం అంటారు. అది నీకించుమించు శూన్యమనే చెప్పాలి. బొత్తిగా లేకుండా పోలేదు. ద్వితీయ కళత్ర ప్రయోగం ఉందన్నావు, అది కూడా అంతేనా? అంతే. కానీ మరణానంతరం జీవితంలో బహుశా ఆమెను పొందుతావేమో నాకు లెక్క కుదరడం లేదు. నువ్వు స్థిర సంకల్పుడు కనుక, ధైర్యశాలివి కనుక ఈ విషయాలు చెప్పాను. అయితే లౌకికంగా నీకు రాని ఔన్నత్యము, గౌరవము లేదు. పురాణ వ్యాధులకు ధన్వంతరివై ప్రభుత్వ సన్మానాలు పొంది నాగార్జునుడంతటి శస్త్రచికిత్సుడివై స్థిరంగా నీ పేరు భారతదేశానికి వదిలి కీర్తివంతుడు అవుతావు. నీకు మాత్రం స్త్రీ సౌఖ్యం ఉండదనే చెబుతున్నాను. భార్య అనుకున్న స్త్రీని తాకకూడదు. అది నీ జాతకం తీరు. ఆమె క్షేమం కోసం ఆమెని తాకకు. ఊర్ధ్వరేతస్కులు చిరంజీవులంటారు. అది సాధించడానికి ప్రయత్నించు. చెప్పానుగా, నీ శరీరం సంగతి నాకు తెలీదు, కానీ నీ జీవుడు చిరంజీవుడు. ఆ మాటకొస్తే ఎవరి జీవులైనా చిరంజీవులే కదా. అది వేదాంతం, నిజము కూడా. ఇక్కడ చిత్రగతిన సంచరిస్తోన్న నీ గ్రహ సంపుటి ఆ వేదాంతాన్ని చెప్పడం లేదు. ఒక జీవుడు 2 శరీరాల్ని మాత్రమే చెబుతోంది. అయినా నేనేదో ఉండబట్టలేక చెప్పాను కానీ ప్రస్తుతం మరో 2 కొత్త గ్రహాలు కనిపెట్టబడ్డాక జాతక శాస్త్రం, ఖగోళ శాస్త్రం ఇది వరకులా పనిచేస్తున్నాయో లేదో నేను లెక్క కట్టలేదు అని ఉత్తరీయం దులిపి భుజాన వేసుకుని రామశాస్త్రి ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు వెళతాడా అని ఎదురు చూస్తోన్న సీత సిగ్గుల మొగ్గయ్యే లోపలికి ప్రవేశించింది. ఆమె అలంకరణ, ఆమె లోనికొచ్చిన తీరు చూసి డాక్టర్ వనమాలి ఒకప్పుడైతే చాలా సంతోషించుండేవాడు. తన మేనమామతో మాట్లాడిన అనంతరం ఇప్పుడు ఆమె జీవితం అతనికి అపురూపంగా కనిపించింది. తనకు 100 ఏళ్ల ఆయుష్ ఉంది. ఆమె మాత్రం 5-6 ఏళ్ల కంటే ఎక్కువ జీవించదనే సత్యం తన మేనమామ తనకు చెప్పకుండా ఉంటేనే బాగుండేది. ఇప్పుడు ఆమెను ఏ విధంగా దూరం చేసుకోవాలో అర్థం కాక తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. నేను ఇంజెక్షన్ అడగనులేండి అంది నవ్వుతూ సీత. వెంటనే మార్గం గోచరించిన వనమాలి, ఎందుకైనా మంచిదిలే, తీసుకో సీత, అప్పట్లా ఫిట్స్ వస్తే అని ఆమె సమాధానానికి ఎదురు చూడకుండా డబుల్ డోస్ ఇచ్చాడు. సీత సమానంగా ఊపిరి పీలుస్తూ వదులుతూ మొద్దుగా నిద్రపోయింది. డాక్టర్ వనమాలి నిట్టూరుస్తూ మహి మంచం దగ్గర ఒదిగాడు. అంతవరకు డైరీ చదివిన నేల పరమాశ్చర్యంగా సీత పుర్రువంక చూస్తూ ఇదా అక్క జీవితం అనుకుంది. ఆమె చెవి దగ్గర ఎవరో చెప్పినట్లు, నీ జీవితం కూడా ఇంతే. శరీరం పరాయి వాళ్ళది, ఆత్మ భర్తది. జాగ్రత్త చెల్లెలా. ఉలిక్కిపడి చుట్టూ చూసింది నీల. ఆమెకెవరూ కనిపించలేదు. అది తన హాలోజినేషన్. జూనియర్ వనమాలి, డాక్టర్ పాణి, డాక్టర్ వనమాలి కాఫీ తాగుతున్నారు. నేను జ్యోతిష్యాన్ని నమ్మను అంది నీల. ఆ మాట ఎందుకన్నదో డాక్టర్ వనమాలికి తెలుసు గనుక ఆయన నవ్వుతూ ఊరుకున్నాడు. పాణి ఆ విధంగా ఊరుకునే ఘటం కాదు. అందుకని ఫ్రాయిడ్ తన శిష్యుడైన కారల్ జంగల్ వల్ల సైకోకిన్సిస్ని నమ్మడం జరిగింది. ఇది మీకు తెలియంది కాదనుకోండి. మీరు పారాసైకాలజీ చదివారుగా. అప్పుడు ఫ్రాయిడ్ ఇలా అన్నాడట, పై జన్మలో సైకాలజీని గురించి టైం వేస్ట్ చేయను, అతీంద్రియ విజ్ఞానం గురించి పరిశోధనలు జరుపుతాను అని. ఫ్రాయిడే అలా అన్నప్పుడు మహామహులు చెప్పిన మన భారతీయ జ్యోతిష్ శాస్త్రం, ఖగోళ శాస్త్రం ఎన్నటికీ అబద్ధం కాదు. కనుక మీరు నమ్మి తీరాలి మేడం. ఏమంటావురా మూర్తి అన్నాడు. డాక్టర్ వనమాలి ఆ మాటకు నవ్వి, మూర్తి ఏమంటాడు,
అతని గ్రహాలు చాలా బాగున్నాయి. భాగ్యంలో పంచమాధిపతి అయిన గురువు భాగ్యాధిపతి అయిన చంద్రుడితో కలిసి భాగ్యస్థానంలో ఉండి మేషంలో స్వక్షేత్రంలో ఉన్న కుజుడు దృష్టి పొందడం వల్ల ఆపండి, అతనికి మన మహినిస్తున్నాం అరిచింది నీల. ఇప్పుడు ఇవ్వడం లేదు నీల. నాకు చంద్రస్థానంలోనూ గురుస్థానంలోనూ వలయాలున్నాయి. జరగబోయేది తెలుసు. ఏంటి ఘోరం అంది నీల. జూనియర్ వనమాలికి పాణికి వాళ్ళిద్దరూ మాట్లాడే భాష పైశాచీ భాషలా తోచింది గాని తెలుగులా అనిపించలేదు. ఏంటి సార్ అడిగాడు పాణి ఆశ్చర్యంగా. ఏం లేదు పాణి, ఒక్కొక్క జీవితం ఒక్కొక్క కథ. ఆ కథలే కావ్యాలు, పురాణాలు, నేటి నవలలు. భవిష్యత్తు కథలు చెప్పగలిగిన రచయితలుంటే ప్రతీదీ కావ్యమే, ప్రతీదీ నవలే, ప్రతీదీ కథే. మూర్తి, నువ్వు జ్యోతిష్యాన్ని నమ్ముతావా? మీరు నమ్మమని చెబితే నమ్ముతాను సార్. నమ్మి తీరాలి. నేను కూడా నమ్మకుండా ఉందామని చాలా ప్రయత్నం చేశాను. నా జీవితంలో నమ్మి తీరవలసిన పరిస్థితులు ఎదురయ్యాయి. ముఖ్యంగా సీత మరణ విషయంలో. నేను డాక్టర్నే, హోణ విద్య అభ్యసించిన వాణ్ణే, హేతువాదినే. కానీ ఈ ఖగోళ శాస్త్రం ఉంది చూడు, వాటి నుంచొస్తోన్న జ్యోతి కిరణాలనే జ్యోతిస్సు అంటారు. కనబడిని మన ఎక్స్రే కిరణాల్లాగా మానవ జీవితం మీద, శరీరం మీద వాటి వాటి ప్రభావాన్ని చూపించి చిత్ర విచిత్రమైన ఫోటోలు తీస్తాయి. ఆ ఫోటోలే మన బతుకులు. ఆ ఫోటోలేంటో చెప్పేదే జ్యోతిష్యం. ఎక్స్రే కిరణాలు మన కళ్లకు కనబడినట్టే ఇవి కనబడవు. జ్యోతిష్ శాస్త్రవేత్త ఈ కిరణాలను లెక్కగట్టి చెప్పగలుగుతాడు ఎవడి జీవితపు ఫోటో ఎలా ఉంటుందో. దానిని మరిచేందుకు లేదు, మార్చేందుకు లేదు. జ్యోతిష్యం తెలియడం కూడా ఒక పాపమే అనుకుంటాను. ఖచ్చితంగా దీనికి శాస్త్రీయమైన సమాధానం ఉందా సార్? ఉంది పాణి. గొబ్బూరు వెంకటానందరావు గారు అనే ఆధునిక శాస్త్రవేత్త చెప్పిన విషయాలు చెప్పమంటావా? చెప్పండి సార్. జ్యోతిష్యాన్ని ఆయన జ్యోతిర్వేదం అనేవారు. జ్యోతిర్వేదంలో మన్మధుడే ధనురాశికి చిహ్నమని, దానికి 7వ రాశి అయిన మిథునం ఆది దంపతుల చిహ్నమని, అందులో ఉన్న ఆరుద్ర మహాశివుడికి సంకేతమని, ఉదయం అయ్యేసరికి ధనురాశి అస్తమిస్తోంది కనుక కవులు కంటి మంటకు మన్మధుడు భస్మమయ్యాడని చెప్పు ఉంటారని ఆయన అన్నారు. అలాగే అనేక పురాణ కథలకు ఖగోళ రహస్యాలతో సంబంధం ఉంది. ఇంకో కథ చూద్దాం. కన్యారాశి ద్వాదశ రాశుల్లో 6వది. ఈ కన్య ద్రౌపది అనుకుంటే ఫాల్గుణ శుద్ధ అష్టమి రోహిణీ నక్షత్రంలో ద్రౌపది స్వయంవరం అని వ్యాసుడు రాశాడు. ఆ రోజు సాయంకాలం అంటే ప్రతి ఫాల్గుణ శుద్ధ అష్టమి కాదు, రోహిణీ నక్షత్రయుక్త అష్టమి అని మాత్రమే అర్థం. ఆ రోజు సాయంకాలం సూర్యాస్తమయం కాగానే కన్యోదయం అవుతుంది. కన్యకి 7వ రాశి మీనం. ఇది కన్యకి ఎదురుగా ఉంది. ఇక్కడ ఖగోళంలోని ఒక చమత్కారం ఏంటంటే కన్యారాశి ఆరంభంలో ఉన్న నక్షత్రం ఉత్తర ఫల్గుణి. ఫల్గుణి ఉదయించగానే మీనాస్తమయం అవుతుంది. అందుకనే అర్జునుడే మత్స్యయంత్రం కొట్టి ఉండొచ్చునని వ్యాసుడు రాశాడు. హేతువాదంతోనూ పాండిత్యంతోనూ కుదరచగానే సరికాదు. ద్రౌపదికి 6గురు భర్తల విషయం ఏమిటి, అది కూడా ఉందా అంది నీల కచ్చగా. ఉంది. అది ఎలా సమన్వయించాలంటే కన్యకు దగ్గరగా ఉన్న నక్షత్రాలు చూడాలి. కన్యకు ఇటు సింహం అటు తుల, వాటిని కూడా చూడాలి. సింహంలో ముఖ, పుబ్బ, ఉత్తర ఫల్గుణి 1వ పాదం ఉన్నాయి. ముఖా నక్షత్రం యముడికి గుర్తు. అతని అంశ వల్లను పుట్టినవాడే ధర్మరాజని భారతం. అలాగే ఉత్తర ఫల్గుణి, పూర్వ ఫల్గుణి నక్షత్రద్వయంలో సవ్యసాచైన అర్జునుడు సూచింపబడుతున్నాడు. ఇక కన్యలోని హస్త నక్షత్రం కన్యాహస్తమే, తర్వాత చిత్త. ఇది సగం కన్యలోనూ సగం తులలోనూ ఉంది. అందువల్ల ఈ నక్షత్రాన్ని అశ్వినీ దేవతలకు చిహ్నంగా తలుస్తారు. అశ్వినీ దేవతల అంశ వలన పుట్టిన వాళ్లే నకుల సహదేవులని భారతం. దీని తర్వాత నక్షత్రం స్వాతి. స్వాతి సమిరణో వాయి పవనచ్చ అనిలో మరుత్తు అన్నారు. అంటే దీనికి అధిదేవత వాయుదేవుడు. వాయుదేవుడి అంశ వల్ల భీముడు పుట్టాడని వేరే చెప్పనక్కర్లేదు, వ్యాసుడే చెప్పాడు. పరమ చిరాగ్గా ఫీలైన నీల, కర్ణుడు అంటే ద్రౌపదికి ఇష్టమని కూడా కథలు చెప్పుకుంటారుగా అంది. అది కథ కాదు, నిజమే. కన్యని అంటిపెట్టుకున్న సింహాన్ని తులని లెక్కబెట్టాం. స్వాతి అనంతరం విశాఖ కూడా లెక్కలోకి తీసుకోవాలి. రాధ అని మరో పేరుంది. దాని తర్వాత నక్షత్రాన్ని, ఈ నక్షత్రానికి అనురాధ అంటాం మనం. అంటే రాధ తరువాతిది అని. 2 రాధలుంటే కన్ఫ్యూజ్ అవుతామని రాధకు విశాఖ అని పేరు పెట్టి అనురాధని అలాగే ఉంచారు మన శాస్త్రజ్ఞులు. ఆ రాధ నక్షత్రంలో వాడే కనుక కర్ణుణ్ణి రాధేయుడు అన్నారు. కన్య విశాఖని కూడా చూస్తూనే ఉంటుంది కనుక శాస్త్రరీత్యా అది సత్యం. కర్ణుడికి ఖగోళ శాస్త్రంతో చాలా సంబంధం ఉంది.
వ్యాసుడు వెర్రివాడే రాయలేదు అతన్ని గురించి. కర్ణుడంటే నాకు అసహ్యం అంది నీల. మేడం అలాగే అంటారు, మీరు చెప్పండి సార్ అన్నాడు పాణి. డాక్టర్ వనమాలి నవ్వి, ఇవాళ పౌర్ణమి కదూ, మీరు వద్దన్నా చెబుతాను. కర్ణుణ్ణి కుంతి గంగలో వదిలింది కదూ. అవును సార్, అంతవరకు సినిమాలో చూసాం. మన భారతీయ శాస్త్రవేత్తలు వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగోత్పత్తి జరిగిందని చెబుతారు. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయమైన తర్వాత తూర్పున విష్ణుపాద నక్షత్రాల గుంపు కనిపిస్తుంది. అక్కడి నుంచి తెలుగులో పాలపుంత, సంస్కృతంలో ఆకాశ గంగ స్వరూపం మనకు స్పష్టంగా కనబడతాయి. ఈ వియద్గంగా వాహిని హంసపాదాన్ని అతిక్రమించి పడమరగా వచ్చి చివరకు ఆరుద్ర మీద నిలుస్తుంది. టెలిస్కోప్లో చూస్తే ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విష్ణుపాదమనే నక్షత్రం వైశాఖ శుద్ధ సప్తమి నాడు మాత్రమే కనిపిస్తోంది. మిగతా రోజుల్లో విష్ణుపాదం ఉదయించేసరికి ఆరుద్ర అస్తమిస్తోంది. కనుక మన బోటి మూర్ఖులకి అర్థం కావడానికి శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే, విష్ణుపాదమున పుట్టిన గంగ శివుని జటాజూటం వరకు చేరుకునే దివ్య దృశ్యం వైశాఖంలో సప్తమి నాడే కనిపిస్తుంది. చెప్పాను కదూ, వైశాఖని రాధ అంటారని. అప్పుడు వైశాఖ మాసాన్ని రాధామాసం అని కూడా అంటారు. దానివల్లనే కర్ణుడు రాధేయుడు, కర్ణుడు గంగా ప్రవాహంలో దొరకడం అని వ్యాసుడు సూచించాడు. బెంట్లీ అనే ఒక పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు వి శాఖ అని విరిచి ఇక్కడి నుంచి ఒక కాంతి వలయం శాఖాంతరమయ్యి దక్షిణానికి వెళుతుందని వ్యాఖ్య చేశాడు. విశాఖ ఆరంభంలోనే మరో శాఖ పుట్టింది. అంటే జ్యోతిర్వేద ప్రకారం కర్ణుడు పుట్టుకతోనే తల్లి ఒడిని వదిలి రాధ ఒడిలో చేరాడు. మక నుంచి స్వాతి వరకు ఉన్న నక్షత్రాల్ని పాండవ కుటుంబం అంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కడి జీవితం జన్మ నక్షత్రాలు నిర్ణయించాయి అని మనం గ్రహించొచ్చు. జ్యోతిష్శాస్త్ర మర్యాద ఒకటి చిత్రమైంది. వ్యాసుడు కర్ణుడు 6 చేత చంపబడ్డాడని రాశాడు. నరవర నీచే నాచే వరమడిగిన కుంతి చేత, వాసువు చేత, ధరచేతను, భార్గవుచే అరయంగా కర్ణుడిలిగే 6 చేతన్. ఇది భారతంలో తిక్కనగారి తెలుగు పద్యం. ఇహ ఖగోళ శాస్త్రవేత్తలు దీనికి అన్వయం ఏం చెప్పారంటే, ఇక్కడ కన్య కుంతీదేవి, అక్కడ కర్ణుడు అయిస్థానం. కుంతీదేవి వరమడగడం వల్ల వ్యయంలో పడింది. ఫల్గుణ నక్షత్రం కూడా వ్యయంలోనే ఉంది. కాబట్టి నరవర నీచే అన్నది అర్జునుడికి సమన్వయించుకోవాలి. జ్యేష్ఠ ఇంద్రదేవుడికి చిహ్నం. ఏ రాశిలో పుట్టిన వారికైనా ద్వితీయంలో ఇది ప్రబలమైన మారకం. అందుకని వాసువుచే కర్ణుడు చంపబడ్డాడు అనడం సరిపోతుంది. ఇహ సప్తమ స్థానంలో కుజుడు భూమికి చిహ్నం. ఎందుకంటే అతడు భూపుత్రుడు కనుక. అతను వ్యయంలో పడ్డం చేత కర్ణుడి మరణం సరిపోతుంది. ఇహ ధనస్సు, ఇది భార్గవ రూపమే. అది కూడా వ్యయంలో పడ్డం చేత భార్గవుచే అన్నది కూడా సరిపోతుంది. ఇంకా చిత్రం ఏమిటంటే, వ్యాస మహర్షి ఎంత గొప్పవాడంటే ఈ విధంగా కింద పడ్డ తర్వాత కూడా కర్ణుడు చావలేదని రాశాడు. ద్వితీయ స్థానంలో జ్యేష్ఠ నక్షత్రం ఉండడం జ్యేష్ఠ ఇంద్రుడికి సూచన అవడం. అందువల్ల ఇంద్రుడు నీ దంతాలు కావాలని అడగడం. ఆ దంతాలు తీయడం వలన రక్తం ఎక్కువగా బలహీనపడి చనిపోవడం జరిగింది. ఇది వ్యాసకృత జైకావ్యంలో ఉంది, కానీ తెలుగు భారతంలో లేదు. శ్రీ విశ్వనాథ వారు ఈ నక్షత్రాల లెక్కతోనే చాలా విషయాలు నిర్ధారించామని రాసుకున్నారు. జ్యోతిర్వేదం ఖచ్చితంగా నిజం, భారతీయుల సంపద. ఇంకా చెప్పాలంటే ధనస్సు మన్మధుడని చెప్పాను కదూ. దీనికి ఎదురుగా ఉన్న మిథునం శివపార్వతులు అనుకుంటే, శివుని కంటి మంటకు ఎరైన మన్మధుడి కథ కూడా ఖచ్చితమైన నిజం. మిథునోదయం కాగానే ధనస్సు అస్తమిస్తోంది. చాలా సంవత్సరాల క్రితం జ్యోతిష్యాన్ని బట్టి ఇంచుమించు రామాయణ కాలంలో అనుకోవచ్చు. వైశాఖంతో సంవత్సరం ఆరంభమయ్యేది అని కొందరు రాశారు. అనంతరం హేమంత ఋతువులో సంవత్సరం ఆరంభమని కాత్యాచార్యుడు గుణించాడు. దీనిని సమర్థించినవాడు అమరసింహుడు. ఆయన తన అమరకోశంలో కాలవర్గంలో మార్గశిర హేమంతాలను సంవత్సరాదిగా చెప్పాడు. అక్కడి నుంచి క్రమక్రమంగా మకర కర్కటాలకు సంవత్సరాది మారింది. సత్యాచార్యుడు గణితం ప్రకారం ఆశ్వీజ పూర్ణిమ, మాఘ అష్టమి లాంటివి కూడా సంవత్సరాదిగా ఉండేవి. ఇలా మన సంవత్సరాది లక్షల సంవత్సరాలుగా గణిత శాస్త్రవేత్తలు మారుతూ వచ్చిందని గుణించారు. అమరకోశంలో ఋతువుల పేర్లు హేమంతంతో ప్రారంభం. 5వ శతాబ్ది వాడైన వరాహమిహిరుడు ఈ విషయాన్ని గురించి విపులంగా చర్చించాడు. ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవు, పరికరాలు లేవు, నవీన పద్ధతులు లేవు. అయినా మన వాళ్ళు కనురెప్పతో కాలాన్ని లెక్కగట్టి కోట్ల సంవత్సరాలు గుణించారు. జానస్ అనే ఒక పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్త భారతీయుల జ్యోతిర్వేదాన్ని చూసి గుండె బాదుకున్నాడు.
ఇది అబద్ధమని, దీనిలో నిజం లేదని, సామాజిక స్పృహ లేదని నేటి వాళ్ళంటే నేను నేటివాళ్నే కనుక ఊరుకుంటానేమో గాని ఇవాళ పౌర్ణమి కనుక ఈ మాదిరి సమాధానం ఇచ్చాను అని లేచి లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్ వనమాలి. వెళుతున్న ఆయన వంక చూసి శిష్యులిద్దరూ చెయ్యెత్తి నమస్కరించారు. అప్రయత్నంగా నీల కూడా నమస్కారం చేసింది.